అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బనాంపల్లి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఏఈ గారు రామ్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో జెండా కూడా ఎగరేలేని పరిస్థితిలో ఉన్నాడంటే, ముఖ్యంగా ఏమిటంటే అతనికి ఫోన్ చేసి కూడా కొంతమంది విలేకరులు గాని ప్రజా సంఘాలు గాని ఫోన్ చేసి అడిగితే కూడా నిర్లక్ష్యంగా మేము నంద్యాల డివిజన్ లో చేసినాము, అక్కడ అవసరం లేదనడం చాలా దుర్మార్గమైన చర్య. దీని మీద అతని పైన చర్యలు తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి తన కార్యాలయాన్ని అన్ని పనులు వదులుకొని జెండా ఎగరేయడం జరిగింది. అంటే ఆ కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ కూడా ఎక్కడ ఉన్నా కూడా ఎర్రకోటలో జెండా ఎగరేయడం అంటే ఇది ఒక సిద్ధాంతం అనేది కాదు. ఆగస్ట్ 15 అనేది మన స్వాతంత్ర దినోత్సవంగా అందరికీ తెలియపరచడానికి ఇది ఒక ప్రతి ఆఫీసు జెండా ఎగరేయాల్సిన విషయం. ఇది చిన్న పిల్లల కానింటి ఆ ఉదయం 8 గంటల నుండి స్కూళ్లకు తయారైపోయి జెండాలు ఎగరేస్తుంటే అధికారులు దీన్ని నిర్లక్ష్యం చేయడం ఎంతవరకు సమాజం? దీని మీద మెయిన్ ఏమంటే మంత్రిగా ఉన్న బనానపల్లెలోనే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అయిన ఏఈ గారు జెండా ఎగరేయకపోవడం, అది మేము ఎక్కడ చేసినామని చెప్పడం ఇది సమయం కాదు. ఇతని మీద గవర్నమెంట్ అధికారులు కఠిన చర్యలు తీసుకు బనానపల్లి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఏఈ గారు రామ్మోహన్ రెడ్డి గారు అయితే విధులలో కూడా సరిగా ఉండడం లేదు. బనాంపల్లి మండలానికి అంతా హెడ్ క్వార్టర్ గా ఉన్న ఏఈ రామ్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో జెండా కూడా ఎగరేలేని పరిస్థితిలో ఉన్నాడంటే ఆయన విధులను ఎలా విధంగా నిర్వర్తించాలని అర్థం చేసుకోవాలని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.